హాయ్ అండి, వెల్కమ్ టు ధృతివియాన్ ఛానల్. ఇవాళ మనం దోశ బ్యాటర్ అండ్ మృదువైన దోశలు చేసే పద్ధతిని చూద్దాము. ఇది మా అత్తయ్య గారు నాకు చెప్పిన తన సీక్రెట్ రెసిపీ అండి. ఇక్కడ చూడండి, ఒక గ్లాస్ మినపగుళ్ళకి 3 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నారండి. దేనికవి ఫస్ట్ సపరేట్గా తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే సపరేట్గా పక్క కొలత అండి. మీకు దోశలు అనేవి భలే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది మా అత్తయ్య గారికి ఎప్పుడు పర్ఫెక్ట్గా ఎలా వస్తాయి అబ్బా అని నేను అడగంగానే తను చెప్పారు. ఒక గ్లాస్ మినపగుళ్ళకి అదే సేమ్ గ్లాసు కొలతతో 3 గ్లాసులు బియ్యం అండి. దేనికవి సపరేట్గా ఫస్ట్ నానేసుకోవాలన్నమాట. ఇందులో ఫస్ట్ దేనికవి సపరేట్ అని ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ బియ్యం నానేసుకోవాలన్నమాట. ఒక అరగంట ముందు కానీ ఒక గంట ముందు కానీ ఫస్ట్ బియ్యము నానేసుకోవాలి. ఆ బియ్యం నానేసుకునేటప్పుడు అందులోనే కొంచెం గుప్పెడికి తక్కువ శనగపప్పు, కొంచెం మెంతులు వేసుకొని కడిగి ఇట్లా పెట్టుకోండి. ఇట్లా నానేసుకోవాలన్నమాట. అవి కడిగి నానబెట్టుకున్న గంట తర్వాత గంట తర్వాత మనం మినపగుళ్ళు అనేవి నానేసుకోవాలండి. మినప్పప్పు ఇవి కడిగేసి నానబెట్టాలనుకోవాలండి. అవి మనం 5-6 గంటలు నానాలన్నమాట. 5-6 గంటలు నానిన తర్వాత ఇలా కనిపిస్తుందండి మీకు. 5-6 గంటలు నానిన తర్వాత ఇలా ఉందండి. కలిపేసుకోండి. అండ్ ఏంటంటే మనం నానబెట్టుకునేటప్పుడే ఏంటంటే మనం 4-5 సార్లు వాష్ చేసి నానబెట్టుకోవాలండి. ఎందుకంటే నానబెట్టుకున్న నీళ్ళతోనే మనం దోశ బ్యాటర్ అనేది చేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుందండి. ఎందుకంటే దాంట్లో ఉన్న కొంచెం ఏదైతే హెల్దీ విటమిన్స్ అవి ఉంటున్నాయో, ప్రోటీన్ అనేది, ఆ టేస్ట్ అనేది పోకుండా ఉంటుంది. మనకి దాంట్లో ఉన్న క్వాలిటీ అనేది పోయి ఉత్తి పిప్పి తిన్న ఫీలింగ్ కాకుండా ఉంటుందండి. అందుకని చెప్తున్నాను. దోశ బ్యాటర్ ఇది పక్కా కొలత అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మేము మిక్సీ జార్లోనే చూసినాం. కొందరికి అపోహ ఉంటుంది, గ్రైండర్లో బాగా వస్తాయి మృదుగా దోశలు, మిక్సీ జార్లో రావని. కాదండి, మిక్సీ జార్లో కూడా మృదుగా వస్తాయి. చూడండి బ్యాటర్ వేసే టైంలోనే ఎలా మెత్తగా ఉన్నాయో. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం బ్యాటర్ గ్రైండ్ చేసుకునే ఒక 10 నిమిషాల ముందు గుప్పెడు లేదా 2 టీ గ్లాసుల మరవరాలు కానీ అటుకులు కానీ నానేసుకోండి. అవి కూడా బ్యాటర్లో వాడండి. సో దట్ ఏంటంటే మన దోశలు అనేవి చాలా మెత్తగా వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెం పిండి అనేది మంచిగా పులవడానికి బాగుంటుందండి. మనం గ్రైండ్ చేసుకునే 10 నిమిషాల ముందు చాలండి. మరవరాలు లేదా అటుకులు, ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. మేము 2 వాడతాము ఇంట్లో చేసుకునే విధానంలో. మిక్సీ జార్లో చేసే విధానమే మేము చూపిస్తున్నామండి. చూడండి, గ్రైండింగ్ చేసుకునేటప్పుడే మరవరాలు కూడా అవి పిండి మొత్తంలో. అండ్ మేము ఏంటంటే మిక్సీ జార్లోనే చూపిస్తున్నాము. మా గ్రైండర్ అయినా బాగుంటుంది, ఏదైనా సరే 10 నిమిషాల ముందు పెట్టుకోవాలండి. ఇట్లా చాలు, సరిపోతుంది. ఒకసారి కడిగి నానబెట్టుకోవాలన్నమాట అది కూడా. అండ్ మనం గ్రైండింగ్ చేసేది కూడా మనం నానబెట్టుకున్న నీళ్ళే వాడాలండి. చెప్తున్నాను కదా, టేస్ట్ అమోఘంగా ఉంటుంది. మా అత్తయ్య గారు ఎప్పుడు చేసినా ఏంటబ్బా ఇంత పర్ఫెక్ట్గా చేస్తారు అని అనుకుంటూ ఉంటాను. భలే పర్ఫెక్ట్గా చేస్తారు దోశ బ్యాటర్ అనేది. నాకు అసలు ఎప్పుడు సరిగా కుదరదు, అడగంగానే ఇట్టే చెప్పారు. చూడండి, గ్రైండింగ్ కూడా తనే చేస్తున్నారు. అలా అయిపోయిన తర్వాత పిండి చూడండి ఎలా సాఫ్ట్ కనిపిస్తుందో మీకు. అండ్ స్టోరేజ్ అనేది మేము ఎక్కువగా టప్పర్వేర్ డబ్బాలోనే చేస్తామండి. టప్పర్వేర్ డబ్బా అని ఎందుకు చెప్తున్నానంటే, మేము 2-3 డేస్కి స్టాక్ పెట్టుకుంటామండి. పిండి అనేది ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాము. టప్పర్వేర్ డబ్బాలో ఏంటంటే కొంచెం 2-3 డేస్ ఉన్న పాడు కాకుండా ఎక్కువ పులవకుండా ఉంటుందన్నమాట. బాగుంటుంది మనకి స్టోరేజ్కి. అండ్ మనం రాత్రి, ఇప్పుడు సపోజ్ మనం రాత్రి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పక్కకి పెట్టుకుంటాం కదా పులవడానికి. సో ముందుగానే మనం గ్రైండ్ చేసుకున్న వెంటనే ఉప్పు కూడా వేసేసి ఒకసారి అలా కలదిప్పి పక్కకు పెట్టుకోండి. చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. ఇలా మేము పెట్టుకుంటామండి. స్టోరేజ్ అనేది రాత్రే పెట్టేసుకుంటాము. రాత్రే ఎక్కువగా గ్రైండింగ్కి ప్రిఫర్ చేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఉందండి పిండి అనేది, చూసారా. అండ్ దోశ బ్యాటర్ చూసారా ఎలా ఉందో. అండ్ దోశలు వేయడానికి గెరిట అనేది ఎప్పుడు కింద కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ అని ఉండాలండి. బాగా గుంట ఉండకూడదు దోశ వేసుకోవడానికి. అది కూడా ఒక మెయిన్ ఇది అండి. ఇప్పుడు దోశకి మేము వాడేది ఎక్కువ పల్లీ చట్నీ.
పల్లీలు అంటే వాతం చేస్తుంది కదా, అందుకని మా అత్తయ్య గారు ఏం చెప్తారంటే పల్లీల్లో ఉట్టి ఆనియన్ వేసుకొని చేసుకుంటే వాతం అనేది అవ్వదమ్మా పిల్లలకి అని అంటూ ఉంటారు. అందుకే మేము ఎక్కువగా చట్నీలు ఏం చేయమండి, ఎక్కువ ఏం వేయం. వేయించిన పల్లీలు, ఒక పెద్ద ఉల్లిపాయ, మీకు కారానికి సరిపడ పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసుకొని అలా గ్రైండ్ చేసుకోండి చాలు. చింతపండు వేయాలి, వెల్లుల్లి వేయాలి, జీలకర్ర వేయాలి అనే ఇదే టెన్షనే అక్కర్లేదండి. చట్నీ రానోళ్ళు కూడా ఇది ఒకసారి చేసి తినండి. మీ టిఫిన్స్లలో ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. ఫస్ట్ అట్లా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం మీకు తగినంత వాటర్ వేసుకొని అలా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే పోపు వేసుకోవాలంటే పోపు వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎలాగైనా భలే రుచిగా ఉంటుందని మనం తినే టిఫిన్స్లో ఆ చట్నీ అనేది దోశలో కానీ ఇడ్లీలో కానీ సూపర్గా ఉంటుందండి. పిండి మనం దోశ వేసే ముందు కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని పెట్టుకోండి. అండ్ దోశ వేసే ముందు పెనాన్ని బాగా హీట్ అయ్యేటట్టు చూసుకోండి. పెనానికి అట్లా ఆనియన్ రాస్తే ఏంటంటే దోశ అనేది అతుక్కోకుండా నీట్గా ఫ్లాట్గా వస్తుందండి. అందుకని ఆనియన్ రాస్తారు. చూసారా, గరిటె అనేది అలా ఫ్లాట్గా ఉండాలి. దోశ అలా రౌండ్గా నాకైతే ఎప్పుడు కుదరదండి, అందుకే మా అత్తయ్య గారు వేస్తారు. భలే పర్ఫెక్ట్గా వేస్తారండి ఎప్పుడు వేసినాను. అట్లా ఆయిల్ వేసుకోవాలండి. ఒకసారి అట్లా చేసిన తర్వాత మనకి గరిటె అనేది మాత్రం ఫ్లాట్ సర్ఫేస్ ఉండేది మాత్రం మర్చిపోకండి. అది మెయిన్. మీకు దోశలు అతుక్కుపోతున్నాయి అబ్బా పెనానికి అనుకోకుండా ఆనియన్, ఈ రెండు మీరు దోశలు వేసే టైంలో వాడండి. మీ దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చెప్పిన పిండి ప్రాసెస్, పక్కా కొలతల పిండి ప్రాసెస్తో పాటు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన చట్నీ కూడా ట్రై చేసి చూడండి, భలే బాగుందంటారు మీరే. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మా పిల్లలు అయితే వదిలిపెట్టకుండా తింటారండి దోశలు, అంత ఇష్టము. ఎంత లేట్ అయినా కొంచెం సేపు గడిస్తే మన దోశలు అనేవి గట్టి పడిపోతూ ఉంటాయి. ఆ పదమే లేకుండా దోశలు అనేది కొంచెం టైం గడిచినా కూడా మృదువుగా మెత్తగా భలే బాగుంటాయండి. యూ కెన్ క్యారీ దోశలు బాక్సుల్లో. చెప్తున్నాను కదండి, మీరు పక్కా కొలతల్లో ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా దోశలు వేసుకోండి. పర్ఫెక్ట్గా రాకపోతే అప్పుడు చెప్పండి. విన్నారా? ఒక గ్లాసు మినపగుళ్ళకి 3 గ్లాసుల బియ్యం మర్చిపోవద్దు. ఫస్ట్ బియ్యం నానేసుకోవాలి. ఆ తర్వాత ఒక అరగంట గంట తర్వాత మినపగుళ్ళు నానేసుకోవాలి. 6 గంటలు కానీ 5 గంటలు కానీ పక్కా నానాలండి. మనం నానబెట్టుకునే నీళ్ళతోనే దోశపిండి అనేది తయారు చేసుకోవాలి. గ్రైండింగ్ వేసే ఒక 10 నిమిషాల ముందు మరవరాల్లో అట్టుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.